రియాలిటీ సాధ్యాసాధ్యాలు ఏంటని మాట్లాడుకుంటున్న నేపథ్యంలో సరే మన దగ్గర సమకూర్చుకుంటున్న రష్యా నుంచి వచ్చిన ఆధునిక క్షిపణులు ఇవన్నీ ఒక ఎత్తు ఉన్నాయి. రష్యా మనకి ఫ్రెండ్లీ కంట్రీగా ఉంది. పుల్లారావు గారు, వాట్ అబౌట్ చైనా అండి? ఎందుకు అడుగుతున్నానంటే మాట, ఎనీ మిలిటరీ థ్రెట్ టు పాకిస్తాన్ విల్ నాట్ గో అన్ఆన్సర్డ్ బై బీజింగ్ బై విక్టర్ గావ్, చైనీస్ పాపులర్ స్ట్రాటజిస్ట్ అండ్ డిప్లొమాట్. దీని అర్థం ఏంటి? 100కి 100% కరెక్ట్. 1962 నుంచి చైనా పాకిస్తాన్ కలిసి మన మీద యుద్ధం చేస్తున్నారు. చైనా పాకిస్తాన్ ఫుల్ సపోర్ట్ చేసి యుద్ధం చేయిస్తుంది. 60లో మనం పాకిస్తాన్తో ఇండస్ నదులు ఒప్పందం, ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు కరాచీ వెళ్ళారంటే ఎంత చక్కటి సంబంధాలు ఉండే ఆలోచించండి. 62 మనం చైనాతో యుద్ధం చేశాం. 65 మళ్ళీ పాకిస్తాన్ మనతో యుద్ధం చేసింది, అటాక్ చేసేసింది లాల్ బహదూర్ శాస్త్రి గారి టైంలో. అప్పటి నుంచి రోజు చేస్తుంది, పాకిస్తాన్కి డబ్బు ఇస్తుంది, చేయిస్తుంది. చైనా పాకిస్తాన్ నిలబెట్టుతుంది, ప్రతి ఇంటర్నేషనల్ ఫోరం ఇస్తుంది, ప్రతి దేశంలో లాబీ గ్రూప్స్ పెట్టి డబ్బు ఇస్తుంది చైనా. పాకిస్తాన్ ద్వారా ఖాళిస్తాన్ గ్రూప్స్ కి అన్ని మేనేజ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, విరోధీలు ఉన్నారని మనం భయపడకూడదు. మీరు ఎలక్షన్ దిగుతా, ఎవడో పెద్దోడు పోటీ చేస్తున్నాడు, నేను చేయటం మానేస్తానా? దిగుతా. ఆ భయం కాదు. పాకిస్తాన్కి చైనా సపోర్ట్ చేస్తుంది, పాకిస్తాన్ సైన్యానికి సపోర్ట్ చేస్తుంది. దేశం అందరికీ తిండి గింజలు, పప్పులు, నూనెలు పంపించట్లేదు చైనా. తుపాకులు, విమానాలు, ట్యాంక్స్, సిమెంటు, స్టీలు భారతదేశాన్ని ఫేస్ చేయాలి. భారతదేశం డిక్లేర్ చేస్తే కొన్ని రోజులు పాకిస్తాన్ జనరల్ గారు అందరూ అన్న మాట కాదన్న, 5 రోజులే పాకిస్తాన్ ఆగుతుంది. కానీ చైనా వెనకాల ఉన్నారు కాబట్టి ఎన్ని రోజులైనా ఆగుతుందంట. డైరెక్ట్ గా రోడ్ లింక్స్ ఉన్నాయి చైనాకి పాకిస్తాన్కి. 47, 48లో ఏ కశ్మీర్ భాగం పాకిస్తాన్ ఆక్రమించిందో దానికి చైనాకి అప్పచెప్పేసింది అగ్రిమెంట్. వాళ్ళ రోడ్డు మొత్తం డైరెక్ట్ కనెక్షన్ ఉన్నది. మనకేమిటంటే భారతదేశానికి ఉన్న పరిస్థితి ఇది మర్చిపోకూడదు. మనకి 7,000 కిలోమీటర్ల మీద చైనా పాకిస్తాన్ భారతదేశాన్ని అవగొట్టేయాలని వాళ్ళకి అది ఒక ఫిలాసఫీ. పాకిస్తాన్కి తక్కువగా ఉన్నారు కాబట్టి ఏడుపు. చైనా ఏంటంటే హిస్టారికల్ గా ప్రతి నేబర్తో పోరాడుతూ ఉంటుంది, స్నేహం చేస్తుంది 100 సంవత్సరాలు. వాళ్ళ పాలసీ మారదు, మనుషులు మారినా పాలసీ మారదు. చైనా ఒక హోమోజీనియస్ కంట్రీ. కులాలు, మతాలు, విత్తాలు 95% మ్యాండరిన్ స్పీకింగ్ చైనీస్, అంతే. వాళ్ళంతా ఒకే ఆలోచన. సో ఇది మనం మర్చిపోకూడదు, కానీ దాని గురించి మనం భయపడకూడదు. ఎందుకంటే 15-20 సంవత్సరాల క్రితం భారతదేశం ఎక్కడ ఉన్నది, ఇవాళ ఎక్కడ ఉన్నది. సో పాకిస్తాన్ మనం కొట్టేయగలం, వెళ్ళిపోదాం. చైనా ఉన్నది వెనకాల. తర్వాత ప్రపంచం అంతా ఏం చూడాలని ఆనందపడతారంటే భారతదేశం పైకి వస్తా ఉన్నది. భారతదేశం అవమానం పెడితే ఆనందపడతారు. భారతదేశాన్ని పాకిస్తాన్ ఒక రోజు అప్ చేసినా, 2 నెలలు అప్ చేసినా, ఈ యుద్ధం ఎలా వెళ్తారో ఏ జనరల్ చెప్పలేరు. యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు 15 రోజులు అన్నారు రష్యా. నేను అనేది భారతదేశం చాలా బలంగా ఉన్నది, భారతదేశం పేట్రియాటిక్ గా ఉన్నది, భారతదేశం యుద్ధం చేయగలదు, భారతదేశం చైనా పాకిస్తాన్తో ఒకసారి యుద్ధం చేయగలదు, అన్నీ ఉన్నాయి భారతదేశం. ఆయుధాలు కాదు, అమెరికా పాకిస్తాన్కి ఆయుధాలు అమ్ముకునే అమెరికా పైకి మాట్లాడుతున్న మాటలు నమ్మొచ్చా పుల్లారావు గారు? 100% నమ్మొచ్చు. అమెరికాకి, యూరోప్ కి పాకిస్తాన్ మీద ఇంక ఇంట్రెస్ట్ లేదు. 2021 తర్వాత సేనే వదిలేదు. యూరోపియన్ యూనియన్ ఈ ఘటన జరిగి ఇప్పటిదాకా నోరు మీదకి మనకి సపోర్ట్ ఒక మాట మాట్లాడలేదు. అదే మీరు తప్పు పడుతున్నారు, కానీ నేను తప్పు పడట్లేదు. ప్రతి దేశం ఏమంటారంటే ముందర మాట్లాడేశారనుకో ఇంకా వాళ్ళకి వెయిట్ ఉండదు, పలుకుబడి ఉండాలి. ఈవేళ 20 సంవత్సరాలు తాలిబాన్తో దెబ్బలాడిన అమెరికా తాలిబాన్కి ఇవాళ ఫైనాన్స్ చేస్తున్న ప్రభుత్వానికి. ఎందుకంటే వాళ్ళ మీద ప్రభావం తెచ్చుకోవటానికి, ఇన్ఫ్లుయెన్స్ తెచ్చుకోవటానికి. అది నేను తప్పు పడట్లేదు. మీరేమంటున్నారు వెంటనే ఖండెం చేయాలి, ఎందుకు చేయాలి? వాళ్ళకి తెలీదా వాళ్ళు పడే బాధ? అక్కడ ఇస్లామిక్ టెర్రర్కి యూరోప్లో తెలుసు, బాగా తెలుసు. పాకిస్తాన్ అన్ని పుట్టించింది, సృష్టించింది, అన్నీ తెలుసు. వాళ్ళ ప్రభావం న్యూట్రాలిటీతో ఇన్ఫ్లుయెన్స్ పట్టుకోవటానికి